హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చిన్న పీట తయారు చేయడం చూపిస్తానండి. దీన్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. లెగ్స్ కూడా మనం ఇంట్లోనే ఇట్లా తయారు చేసి పెట్టుకోవచ్చు అండి. ఎలా యూస్ చేయాలో కూడా చెప్తానండి. క్యాండిల్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. దియాస్ పెట్టే స్టాండ్ లాగా కూడా యూస్ చేయొచ్చు అండి. ఇట్లా ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా మేక్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ పీట తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ చూపిస్తానండి. ఏమేమి కావాలో. క్లాత్ కావాలి, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అండి. నేను ఈ కలర్ తీసుకున్నాను. MDF వుడ్ కావాలండి. షేప్స్ అనేవి మీ ఇష్టం. 7000 గ్లూ కావాలి. గోటా పట్టి, సిజర్, నీడిల్, థ్రెడ్, మిర్రర్సు, ఫ్రేమ్సు, బీడ్స్ లెగ్స్ చేయడానికి. ఇప్పుడు ఈ చౌకీ మేక్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ లింక్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు MDF వుడ్ తీసుకొని ఈ క్లాత్ ఇలా పెట్టేసుకోండి అండి. దీన్ని ఇట్లా బాగా టైట్గా టై చేసి పట్టుకోండి. ఇది మీరు ఎంత టైట్గా పట్టుకుంటే అంత నీట్గా వస్తుందండి. కరెక్ట్గా సెంటర్కి చేసేసి ఇట్లా మీరు టై చేసేసుకోండి అండి. ఒకసారి ఇట్లా ట్విస్ట్ చేసుకున్నారంటే మీరు ఎంత టైట్గా దీన్ని చేస్తే మనకి స్టిక్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. దీంతో ఇట్లా టైట్గా టై చేసేసుకోండి. ఇది కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు దీంతో కొంచెం ఏదన్నా లూజ్ ఉంటే మనం ఇట్లా సరి చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి బబుల్స్ లాగా వచ్చిన ప్రాబ్లం లేదండి. ఫ్రంట్ మాత్రం రాకూడదు. ఇట్లా కొంచెం బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనం స్టిఫ్గా చేసుకున్నాం అనుకోండి. చూడండి, మనం అట్లా చేయగానే ఇట్లా కవర్ అయిపోతుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్గా రావాలండి మనకి. ఇది పర్ఫెక్ట్గా వస్తేనే లుక్ వస్తుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చూసారా, ఇట్లా టైట్గా. ఓకే, ఇదిగో సిల్క్ క్లాత్ అయితే బాగా ఈజీగా ఉంటుందండి. ఇది కొంచెం షైనింగ్గా ఉంటుందని నేను ఈ క్లాత్ యూస్ చేశాను. క్లాత్ కలర్ కాంబినేషను అనేది మీ ఇష్టం అండి. ఇందులో షేప్స్ కూడా ఉంటాయి. ఇదే చేయాలని ఏం లేదు. నేను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇదిగోండి, ఇట్లా ఇట్లా టైట్గా ఉండాలి. బ్యాక్ సైడ్ మనకి ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు. ఫ్రంట్ మాత్రం ఇట్లా కరెక్ట్గా టైట్గా ఉండాలండి. అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు దీనికి లెగ్స్ చేసి చూపిస్తానండి. దానికి 5 బీడ్స్ కావాలి. ఇట్లా గోటా పట్టి థ్రెడ్ ఇట్లా నీడిల్కి ఎక్కించుకొని ఈ 4 బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకొని మళ్ళీ ఒకసారి 4 బీడ్స్లో నుంచి ఇట్లా నీడిల్ పాన్ ఇచ్చేసి ఇట్లా బయటికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని టైట్గా టై చేసేయండి. ఇప్పుడు 7000 గమ్ తీసుకొని దీనికి ఇట్లా గమ్ వేసేసుకోండి. బీడ్ అంటించుకోవడానికి 5th బీడ్ ఉంటుంది కదా, ఇట్లా
ఇట్లా వేసేసుకొని ఈ బీడు ఇట్లా సెంటర్కి పెట్టేసాను. ఇది ఒక లెగ్ అండి, 5 బీడ్స్ ఒక లెగ్, 4 లెగ్స్ చేసుకోవాలండి. మనకి 4 కావాలి ఈ చౌకీకి. ఇప్పుడు మిర్రర్ స్టిక్ చేద్దామండి దీనికి. ఈలోపు ఇవి డ్రై అవుతాయి అన్నమాట. ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మిర్రర్ స్టిక్ చేసుకుందాం. పైన డిజైన్ అనేది ఇలాగే రావాలని ఏం లేదండి, మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్ తీసుకున్నాను. కొంచెం అట్లా ప్రెస్ చేసి పట్టుకున్నారంటే ఇది తొందరగానే డ్రై అవుతుందండి. 7000 గ్లూ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ స్టిక్ చేయడానికి అవుటర్ మాత్రం లైట్గా వేసుకోండి. ఇలా వేసేస్తే ఇది కొంచెం ఇట్లా ప్రెస్ చేసేయండి. కొంచెం ప్రెస్ చేస్తే ఇది స్టిక్ అయిపోతుందండి. అవుటర్ మాత్రం వేయండి, మిర్రర్ అంతా అవసరం ఉండదు మనకి, ఓన్లీ ఆ ఫ్రేమ్ స్టిక్ అవ్వడం కోసం. ఇంక ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి, నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఒక ఐడియా కోసమేనండి, ఇదే అని కాదు, ఇలాగే చేయాలని ఏం లేదు, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. నా ఐడియాని మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లా స్టిక్ చేసిన తర్వాత ఇది కాబట్టి తొందరగా డ్రై అవుతుందండి. ఇదైతే మాత్రం చాలా టైం తీసుకుంటుంది, మీరు చూసుకొని తీసుకోండి. ఇప్పుడు లెగ్స్ గ్లూ వేసేసి దీనికి ఇక్కడ స్టిక్ చేసి ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోండి, కొంచెం స్టిక్ అయిపోతుంది. అంతే అండి, అయిపోయిందండి. ఇలా చూడండి, ఇందులో నేను ఇంకొన్ని వెరైటీస్ చేశాను, మీకు అవి కూడా చూపిస్తాను ఒక ఐడియా కోసం అండి. ఇట్లా మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని మోడల్స్ చూపిస్తాను మీకు. ఇవ్వండి, కలర్స్ అనేవి మీ ఇష్టం అండి. ఇవి నేను మిర్రర్స్, కుందన్స్ యూజ్ చేశాను, 7000 గ్లూనే యూజ్ చేశాను. ఇది సిల్క్ క్లాత్ అండి, చున్నీస్ ఉంటాయి కదా, చున్నీలతో చేసినవి. ఇవ్వండి, ఇట్లా ఇలా లెగ్స్ సేమ్ వాటికి ఎలా మీకు ఎలా అయితే చూపించానో అలాగే చేశానండి. ఇవి కూడా ఇట్లా కలర్స్ తీసుకున్నాను. ఇవి మనం చాలా రకాలుగా డెకరేషన్స్ కూడా చేయొచ్చండి. నేను మీకు అవి కూడా తర్వాత వీడియోస్లో చూపిస్తాను. మీరు డైలీ ఛానల్ ఫాలో అయితే నా ఐడియాస్ అనేవి నేను మీకు షేర్ చేసుకోగలుగుతాను. ఇలా మందిరంలో మనం ఇట్లా దియాస్ కిందకి ఇలా క్యాండిల్ హోల్డర్స్ లాగా, లేదంటే వీటి మీద ఫ్లవర్స్ పెట్టి నేను అవి కూడా మీకు వీడియోస్ చేస్తానండి. అవి ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు నా ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకో వీడియోలో కలుద్దాం.